గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మీరు అఫర్మేషన్స్ అనేవి పలకడం కన్నా కూడా రాయడం చాలా పవర్ఫుల్ అని చెప్పేసి అన్నారు. సో దానికి జర్నలింగ్ టెక్నిక్ బాగా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్పారు. అయితే ఈ జర్నలింగ్ టెక్నిక్ ఏంటి, ఇది ఎలా వచ్చింది, ఇది ఎవరెవరి కోసం, ఇవన్నీ చెప్తారా? ఖచ్చితంగా విరాట్, మీరు జర్నలింగ్ అన్నారు. సో జర్నలింగ్కి మరి అదొక పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. విజువలైజేషన్ మనం టాప్ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ అని ఎలా అంటామో, జర్నలింగ్ కూడా అంతే పవర్ఫుల్. సో జర్నలింగ్కి ఇంకొక 2 పదాలు కూడా ఉన్నాయి. జర్నలింగ్ అన్నా అవ్వచ్చు, స్క్రిప్టింగ్ అంటారు, స్క్రిప్టింగ్ అన్నా అవ్వచ్చు, స్క్రైబింగ్ అయినా అనొచ్చు విరాట్. అండ్ ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్, మీరు అఫర్మేషన్స్ అన్నారు. ఇక్కడ మనం అఫర్మేషన్స్ రాయం విరాట్. జర్నలింగ్ ప్రాసెస్లో వీ విల్ నెవర్ యూస్ అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ మనం వాడము. అఫర్మేషన్స్ ఎప్పుడు కూడా మనము రాయొచ్చు, చెప్పొచ్చు. బట్ ఎందుకు మనం అఫర్మేషన్స్ చెప్తామంటే, మనం నెగిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్గా రావడానికి మనం అఫర్మేషన్స్ చెప్తాం. ఇప్పుడు నేను ఇంతకుముందు నాకు ఎప్పుడు చూసినా నా మొహంలో అసలు స్మైల్ ఉండేది కాదు, చాలా కోపంగా ఉండేదాన్ని అనమాట. బట్ నాకే అనిపించింది, నేను ఎందుకు ఇంత సీరియస్గా సెషన్స్ ఇవ్వాలి, నేను ఎందుకు ఇంత సీరియస్గా చెప్పాలి. సో నాకు నేను అఫర్మేషన్ ఏం చెప్పుకున్నానంటే, ఐఎమ్ ఆల్వేస్ స్మైలింగ్, ఐఎమ్ ఆల్వేస్ లుక్ బ్యూటిఫుల్. సో ఇది నాకు ఎప్పుడు చెప్పడం వల్ల నా సబ్కాన్షియస్ మైండ్ కాన్షియస్ అయిపోయి, నాకు ఎప్పుడు కూడా నేను వీడియోస్ ఇస్తున్నానంటే ఆటోమేటిక్గా నేను నవ్వాలి. అలా ఆ థాట్ ప్రాసెస్ కోసం మనం అఫర్మేషన్స్ వాడతాం. స్క్రిప్టింగ్, జర్నలింగ్, స్క్రైబింగ్ ఇది ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా సినిమా డైరెక్టర్ అవ్వడం అని చెప్తా. అంటే నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తే అంత ఈజీగా రాయగలుగుతావు. స్క్రిప్టింగ్, స్క్రైబింగ్ చాలా పవర్ఫుల్ అట్మోస్ట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. నేను పర్సనల్గా యూజ్ చేసే 2 మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, ఒకటి స్క్రిప్టింగ్ అయితే, ఇంకొకటి విజువలైజేషన్. సో మన ప్రీవియస్ ఎపిసోడ్స్లో కొత్తలో చెప్పుకున్నాం విరాట్. మీరు అడిగారు దర్శనం గురించి, తిరుమల దర్శనం గురించి. నేను 5 minutes బాలాజీ దగ్గర వెంకటేశ్వర స్వామి ముందర నిలబడ్డాను అని. దానికి నేను వాడిన మేనిఫెస్టేషన్స్ టెక్నిక్ స్క్రైబింగ్, స్క్రిప్టింగ్, జర్నలింగ్. అంటే ఇప్పుడు నాకు తెలుసు నేను దర్శనంకి వెళ్తాను, తిరుమల దర్శనానికి వెళ్తాను అనేసి, వెంకటేశ్వర స్వామి దర్శనంకి వెళ్తాను, నాకు డేట్ ఫిక్స్ అయింది, దర్శనం డేట్ ఫిక్స్ అయింది, నేను ఎప్పుడు బయలుదేరుతానో కూడా ఫిక్స్ అయింది. సో దీనికి నేను చేసిన మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఏంటంటే, ముందుగానే నేను ఆ దర్శనం నాకు ఎలా ఉండాలి, ఎలా జరగాలి, నేను స్వామి ముందర ఎంతసేపు ఉండాలి, నేను కొండ నడుస్తున్నప్పుడు నాకు బాడీ లైట్గా ఉండాలి, నాకు ఆయాసం రావద్దు, దమ్ము రావద్దు. ఇది బ్యూటిఫుల్గా నేను అన్నీ రాసుకున్నాను. ఎందుకంటే నాకు ఆస్తమా ఉంది, నేను కొండ ఎక్కినానంటే నాకు చాలా దమ్ము వచ్చేస్తుంది, ఎక్కలేను. అందరికన్నా లేటుగా వచ్చేది నేనే అనమాట. మా కజిన్స్ అందరు కలిసి నేను కొండ ఎక్కుతున్నప్పుడు అందరికన్నా లేట్ నేనే వస్తాను. కానీ ఈసారి మాత్రం నేను ఎప్పుడైతే చాలా స్మూత్గా, హ్యాపీగా, నాకు ఏ ఇబ్బంది లేకుండా నేను కొండని సులువుగా ఎక్కేయాలి, ఎక్కుతున్నాను అని రాసుకున్నాను. తర్వాత నాకు దర్శనము అత్యంత అద్భుతంగా జరగాలి, నేను స్వామి ముందర 5 నిమిషాలు నిలబడాలి, నాకు అద్భుతంగా నేను అన్నీ మొత్తం చూసి ఆయనకు సరెండర్ అవ్వాలి అని రాసుకున్నాను. అదేవిధంగా అక్షరాల 5 నిమిషాలు నేను వెంకటేశ్వర స్వామి ముందర నిలబడ్డాను విరాట్. సో స్క్రిప్టింగ్ అనేది అంత ఈజీగా అవుతుంది. అలా నేను అక్కడ వాడాను. తర్వాత నాకు ఇంటర్వ్యూస్, నేను కంపెనీ మారాలి, జాబ్ మారాలి, ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను. నా ఇంటర్వ్యూ ఎలా జరగాలో కూడా నేను రాసేసుకున్నాను అనమాట ముందుగానే. అంటే నా ఇంటర్వ్యూలో నేను చాలా కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయాలి, ప్రతి క్వశ్చన్కి నేను అద్భుతంగా సమాధానం ఇవ్వాలి, అక్కడ ఇంటర్వ్యూయర్ ఇంప్రెస్ అయిపోయి వెంటనే నాకు ఆఫర్ లెటర్ ఇవ్వాలి. ఇవి నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, స్క్రిప్టింగ్, జర్నలింగ్ అనేది ఎలా రాయాలి అని. ఇప్పుడు మీకు ఒకవేళ బిజినెస్ ఉందనుకోండి, మీ బిజినెస్లో ఇలా కస్టమర్స్ రావాలి, ఇంకొక స్ట్రీమ్ ఆఫ్ బిజినెస్ని నేను ఇంక్లూడ్ చేయాలి, ఇంకొక బిజినెస్ రోజు నాకు కస్టమర్స్ ఇంతమంది రావాలి, నేను ఇంత బిజినెస్కి రీచ్ అవ్వాలి. ఇలా మీరు రోజు స్క్రిప్టింగ్ చేస్తే అక్షరాల మీరు ఏదైతే రాస్తారో అది మీ రియాలిటీ అవుతుంది. మీ రిజల్ట్ మీరు అట్రాక్ట్ చేస్తారు. అంత పవర్ఫుల్ ఉంటుంది స్క్రిప్టింగ్కి, జర్నలింగ్కి. సో మీరు ఇది ఏ దానికైనా రాయొచ్చు విరాట్. ఫలానా అనేం లేదు, డబ్బు గురించి రాసుకోవచ్చు, బిజినెస్ గురించి రాసుకోవచ్చు, హెల్త్, నేను ఇలా సన్నగా అవ్వాలి, నేను ఇంత వెయిట్లో కనిపించాలి, నేను అందంగా కనిపించాలి, నా హెయిర్ గ్రో అవ్వాలి, ఇలా రకరకాలుగా అన్నిటికి కూడా మీరు రాసుకోవచ్చు. రిలేషన్షిప్స్, కోర్ట్ కేసెస్ ఏవైనా ఉన్నాయి, కోర్టులో కేసు హియరింగ్ ఉంది, నాకు అద్భుతంగా నా కేసు నా వైపే ఉంది, నేనే గెలుస్తున్నాను, నా లాయర్ నన్ను గెలిపించారు, నాకు మొత్తము
రిజల్ట్ నా వైపునే వచ్చింది. అలా అన్నీ కూడా మనం అన్ని విధాలుగా కూడా స్క్రిప్టింగ్ రాయొచ్చు. అంటే మీరు ఏం కావాలి అనేది మీరు ముందుగానే రాసేసుకుంటారనమాట రిజల్ట్. అది చాలా అద్భుతమైన టెక్నిక్ అండ్ వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్. అండ్ మ్యామ్ ఈ స్క్రిప్టింగ్ లేకపోతే జర్నలింగ్, స్క్రైబింగ్, ఈ టెక్నిక్లో ముఖ్యంగా ఎవరు కూడా చేయకూడని తప్పులేంటి? చేయకూడని తప్పులు స్క్రిప్టింగ్, స్క్రైబింగ్ అంటే ఫస్ట్ మీకు ఎప్పుడు కూడా ఏ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చేసినా మీకు క్లారిటీ కావాలి. ఎండ్ రిజల్ట్ ఏం కావాలనే క్లారిటీ మీకు కావాలి. ఇంతకుముందు నేను చెప్పాను, మా మదర్ ఇలా అఫర్మేషన్ యూస్ చేశారు, ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి, ఇలా కాదు. మీకు కావాల్సింది ఏంటి? నాకు 10 లక్షలు రావాలి, 10 లక్షల్లో నేను ఇంత వాళ్ళకి పే చేస్తాను, ఇంత నేను సేవ్ చేసుకుంటాను, ఇంత నేను డొనేట్ చేస్తాను. అలా ఎండ్ రిజల్ట్ మీకు క్లియర్గా రావాలి. ఆ ఎండ్ రిజల్ట్ లేకుండా స్క్రిప్టింగ్ అనేది చెయ్యకూడదు. ఇక్కడ స్క్రిప్టింగ్లో ఎప్పుడు కూడా మీరు ఆల్రెడీ మీకు ఎలా కావాలి, నాకు ఇలా జరగాలి, నాకు ఇలా అవ్వాలి అనేదే ఉండాలి. కానీ అవుతుందో లేదో ఇట్లా డౌట్గా ఉండకూడదు. మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ వర్డ్సే రాయాలి స్క్రిప్టింగ్లో. ఇక్కడ అద్భుతం ఏంటంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్లోనూ అన్నిట్లోనూ మనము గోల్ ఆల్రెడీ జరిగిపోయినట్లు రాసుకోమంటాం. ఇక్కడ అలా రాసుకోకపోయినా పర్లేదు. నేను అద్భుతంగా నాకు స్వామి దర్శనం కలుగుతుంది, నేను ఇంటర్వ్యూలో అద్భుతంగా ప్రజెంట్ చేసేసాను అని రాసుకోవట్లేదు, ప్రజెంట్ చేస్తాను అంటున్నాను నేను. నాకు కూడా ఒక కోరిక ఉంది మ్యామ్. అదేంటంటే ట్రైంఫాలో బైక్ లాగిన్ చేశారనమాట. స్క్రాంబ్లర్ 400X అని చెప్పేసి 3.5 లక్షలు ఉంటుంది. దానికి ఎలా రాయాలి మ్యామ్? ఖచ్చితంగా విరాట్. సో మీరు ఆ బైక్ నేమ్ ఏదైతే ఉందో ట్రైంప్ బైక్ నేను అద్భుతంగా నడుపుతున్నాను, నేను 2024లో ఫిబ్రవరికి అంతా ఈ బైక్ని నేను రైడ్ చేస్తున్నాను, నేను ఒక 10 మందికి ఆ బైక్ అంటే మీకు అన్ని మేనిఫెస్టేషన్స్ ఉంటాయి కదా, నేను ఇది కొంటున్నాను, నేను ఈ బైక్ని రైడ్ చేస్తున్నాను, ఈ బైక్ రైడ్ చేస్తూ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను, నేను రైడ్స్కి వెళ్ళాను, ఈ బైక్ మీద లాంగ్ రైడ్స్ వెళ్తున్నాను, లాంగ్ డ్రైవ్స్ చేస్తున్నాను అని మీరు స్క్రిప్టింగ్ చేసుకోవచ్చు. సో ఏ కలర్ కావాలో కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు నాకు రేంజ్ రోవర్ కార్ ఇష్టం, నేను రోజు నేను ఆ పిక్చర్ ఖచ్చితంగా చూస్తాను. సో నాకు రెడ్ కలర్ రేంజ్ రోవర్ కారు నేను డ్రైవ్ చేస్తున్నాను, నేను నా ఫ్యామిలీ చక్కగా రేంజ్ రోవర్ కార్లో లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్నాము, నేను నా బేబీ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము రేంజ్ రోవర్ కార్, ఆ లగ్జూరియస్ లైఫ్ని నేను అనుభవిస్తున్నాను, ఐఎమ్ ఎంజాయింగ్ దట్ లగ్జరీ కార్. అలా మీరు అన్ని స్క్రిప్టింగ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఆ బండి మీకు నిజంగా ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు, ఎంత ఆనందంగా ఫీల్ అవుతారు, అవన్నీ మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు అవన్నీ కూడా రాయచ్చు. ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను విరాట్. ఇంకొకటి, ఇప్పుడు మీ ఇంట్లో పెళ్ళి ఉంది, మీదే పెళ్ళి అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్పండి. సరే మీ పెళ్ళి అనుకోండి, మీ పెళ్ళి మ్యారేజ్ అయితే చెప్పండి. మీ బ్రదర్ పెళ్ళి అవుతుంది, మీకు క్లారిటీ ఉంది మీ బ్రదర్ పెళ్ళి అనేసి. సో మీ బ్రదర్ పెళ్ళి అవుతుంది, మీరు ఏమేం ప్లాన్స్ చేస్తారు చెప్పండి? పెళ్ళి అంటానే మనం ఈ డెకరేషన్ చేద్దాం, ఈ కాస్ట్యూమ్స్ కొందాం, ఈ నగలు కొందాం, ఆ షోరూమ్కి వెళ్దాము, ట్విన్నింగ్ వేసుకుంటాం, ఫోటోషూట్ చేయించుకుంటాం, ఇంతమంది గెస్ట్లను పిలుద్దాం, రిటర్న్ గిఫ్ట్లు ఇవ్విద్దాము, ఇవన్నీ లంచ్ భోజనాలు ప్రిపేర్ చేస్తారా? అదే స్క్రిప్టింగ్, అదే మీ కోరికలకి రాయమంటారు, ప్లానింగ్ అనొచ్చు. అంతే, చాలా క్లియర్. పెళ్ళి అనగానే మీకు ఇవి కావాలని ఎంత క్లారిటీ ఉందో, చేసే ఎక్స్పీరియన్సెస్, వచ్చే ఎమోషన్స్, వీటిని రాయాలి, స్క్రిప్ట్ చేసుకోవాలి. అంటే మీకు అది కావాలి, నాకు ఒక సొంత ఇల్లు కల్లా కావాలి. సో సొంత ఇల్లు, ఆ సొంత ఇల్లు ఎలా ఉండాలి, నాకు బ్యూటిఫుల్గా లగ్జూరియస్గా ఉన్న 5 BHK ఇల్లు కావాలి, స్విమ్మింగ్ పూల్ ఉండాలి, నా కూతురు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉండాలి, నేను లైఫ్ కోచింగ్ సెషన్స్ ఇవ్వడానికి నా రూమ్ని అద్భుతంగా నేను డిజైన్ చేసుకున్నాను, నా రూమ్ కలర్ బ్లూ కలర్ ఉండాలి. సో ఇట్లా అన్నీ కూడా మీరు స్క్రిప్టింగ్ రాసుకోవచ్చు. అది ఎంత బాగా అంటే ఒక డైరెక్టర్ డైలాగులు ఎలా రాస్తారు సినిమాకు, అలా మీ లైఫ్కి మీరు రాసుకుంటారు. అలా మీ సినిమా లైఫ్కి, మీ లైఫ్ అనే సినిమాకు మీరే డైరెక్టర్. దాన్నే స్క్రిప్టింగ్, జర్నలింగ్ అంటాం. అది అద్భుతంగా పనిచేస్తుంది విరాట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఒక వండర్ఫుల్ టెక్నిక్ అనేది ఈరోజు మాతో షేర్ చేసుకున్నాను.